హైదరాబాద్ మంగళహట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బలరాం గల్లీలో పోలీసులు కాటాన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సెర్చ్ లో సుమారు 150 మంది పోలీసులు 10 గ్రూపులుగా ఏర్పడి క్షుణ్ణంగా సెర్చ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక సరైన ధ్రువపత్రాలు లేని 23 బైకులు, 17 అక్రమ సిలిండర్లు, కొత్త మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ప్రజలలో సురక్షిత భావం కల్పించేందుకే ఈ సెర్చ్ నిర్వహించినట్లు డీసీపీ తెలిపారు. ఆర్డినెన్స్ సెర్చ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దాదాపు ఒక 150 మంది పోలీసులతోటి ఒక 10 టీములు ఫామ్ చేసి ముందు కట్ ఆఫ్ పార్టీస్ పెట్టుకొని సిస్టమేటిక్గా ఒక్కొక్కళ్ళకి ఒక 20 నుంచి 25 హౌసెస్ ఒప్పచెప్పి ఆ 2 గల్లీలు కూడా మొత్తం సెర్చ్ చేయడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్లో దాదాపు ఒక 23 వెహికల్స్ 2 వీలర్స్ దొరికినాయి. వాటికి డాక్యుమెంట్స్ ఏమి లేవు. వాటన్నిటిని మళ్ళీ ఒకసారి వెరిఫై చేస్తాము. దాని తర్వాత ఒక 17 సిలిండర్స్ ఇల్లీగల్గా ఫిల్ చేస్తున్నారు. చాలా ప్రమాదం. ఒక్కోసారి బ్లాస్ట్ కావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇట్లా చేయకూడదు, అది ఇల్లీగల్గా. దాని తర్వాత ఒక 2-3 ప్లేసెస్లో లిక్కర్ కూడా ఒక 23-24 లీటర్ల దాకా లిక్కర్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్ సిస్టమేటిక్గా ఈరోజు సాయంత్రం 5:30 నుంచి ఇప్పుడు దాకా ఆర్గనైజ్ చేసినారు. ఇక్కడ